తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు ఒక పెద్ద సమస్య గుదిబండలా ఉంటోంది. ప్రతి నెలా వస్తున్న ఆదాయం ఖర్చులకు ఏమాత్రం సరిపోవట్లేదు. దానికి తోడు ఆల్రెడీ ఉన్న అప్పులపై వడ్డీ చెల్లించడం కష్టమైపోతోంది. ఇక కొత్త అప్పులు కూడా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ లాంటి భారీగా రెవెన్యూ ఇచ్చే సిటీ ఉన్నా ఈ పరిస్థితి ఎందుకు అంటే భారీగా ఇచ్చిన హామీలే కారణం. ఎలాగైనా అధికారంలోకి రావాలని భారీ మేనిఫెస్టోని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ పథకాల్ని అమలు చేసే విషయంలో నానా తంటాలు పడుతోంది. అందుకే పథకాల్లో అనర్హుల పేర్లను తొలగించే పని జోరుగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది. చాలా పథకాల్ని అనర్హులు పొందుతున్నారు. వారి పేర్లను తొలగిస్తే కొంత మనీ ఆదా అవుతుందని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే పెన్షన్లపై పడింది. పెన్షన్లు తీసుకునే వారిలో దాదాపు 1,28,000 మంది అనర్హులున్నట్టు ప్రభుత్వం గుర్తించిందని ఆంధ్రప్రభ ఓ కథనాన్ని రిపోర్ట్ చేసింది. ఇప్పుడు జిల్లాల్లో అధికారులు ఈ అనర్హుల లిస్టులను నియోజకవర్గాల వారీగా రెడీ చేస్తున్నారు. వీటిని త్వరలోనే అంటే ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పంపే ఛాన్స్ కనిపిస్తోంది. పెన్షన్ల జాబితాలు అనర్హులు రకరకాల వారున్నారు. కొంతమంది అర్హత లేకపోయినా తీసుకుంటున్నారు. కొంతమంది బతికి లేరు, వారి బదులు వేరే వారు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అందుబాటులో లేరు, అంటే తెలంగాణలోనే లేరు. ఇలా చాలా అక్రమాలు జరుగుతున్నాయని అధికారులు గ్రౌండ్ రియాలిటీని చెక్ చేసినప్పుడు తెలిసింది. అందుకే ప్రభుత్వం ఆగమేఘాలపై ఈ అక్రమాలను చెక్ పెట్టేలా రిపోర్టులు పంపాలని ఆదేశించింది. దాంతో అధికారులు కూడా చకచకా పనులు మొదలుపెట్టారు. రిపోర్టులు సీఎంకి రాగానే 4-5 రోజుల్లో పరిశీలించి అనర్హుల పేర్లను తొలగించే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న కొత్త పెన్షన్లు ఇచ్చేలా ప్లాన్ చేసింది. మొత్తం 2 లక్షల పెన్షన్లను ఇవ్వబోతుంది. ఇలా కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే మరింత అదనపు ఆదాయం కావాలి. కానీ ఖజానాలో మనీ లేదు. కాబట్టి కొత్తవి ఇస్తూనే అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చనేది ప్రభుత్వ ప్లాన్గా కనిపిస్తోంది. ఇదేమీ కొత్త విషయం కాదు. ఏపీ ప్రభుత్వం ఇలాగే చేసింది. దాదాపు 3 లక్షలకు పైగా అనర్హులైన పెన్షన్ల పేర్లను తొలగించింది. అదేవిధంగా తెలంగాణ సర్కార్ కూడా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చాలా మంది పెన్షన్ పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లపై ప్రక్షాళన చేయలేదు, కానీ ఇప్పుడు అది జరుగుతోంది. ఇదివరకు ఇలాగే రేషన్ అక్రమాల్ని ప్రభుత్వం గుర్తించింది. అనర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లను తొలగించింది. తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. తద్వారా ప్రభుత్వం రేషన్లో ప్రక్షాళన చేసినట్లయింది. ఇప్పుడు పెన్షన్ విషయంలోనూ ప్రభుత్వం అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారుల పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలిసాయి. వేరే రాష్ట్రాల వారు కూడా తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నారని తెలిసింది. అలా ఎలా జరిగిందంటే వారు తెలంగాణ వారీగా నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి అప్లై చేసి అధికారులను మోసం చేసి అర్హులుగా మారారని అర్థమైంది. మరో చిత్రం ఏంటంటే 1,248 మంది పెన్షన్ తీసుకోవట్లేదు. వారు తమకు అక్కర్లేదని అంటున్నారు. మరి వారి పేరును లిస్టులు తొలగించవచ్చు, కానీ ఆ పని ఇప్పటి వరకు జరగలేదు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. ఇలా ఎన్నో అక్రమాలు. నిజంగా అనర్హుల పేర్లను లిస్టు నుంచి తొలగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అర్హుల పేర్లను పొరపాటున తొలగిస్తే వారికి మనీ రాకుండా పోతుంది. వారి భవిష్యత్తు ప్రశ్నగా మారుతుంది. ఇంట్లో వారికి విలువ ఇవ్వకపోవచ్చు. చాలా ఇబ్బందుల్లో ఉంటాయి. అందువల్ల పేర్లను తొలగించేటప్పుడు అధికారులు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిజమైన అర్హులు తమ పేరును గనక తొలగిస్తే స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో కంప్లైంట్ చేయాలి. సెప్టెంబర్లో అర్హులై ఉండి కూడా పెన్షన్ రానివారు త్వరగా కంప్లైంట్ ఇస్తే అధికారులు త్వరగా సరిచేసి పెన్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం అర్హుల పేరు తొలగించట్లేదని చెప్తోంది.